నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఈరోజు మనతో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి డాక్టర్ భువన ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. తిను మెయిన్గా రేడియాలజిస్ట్ అంటే అందరికీ తెలుసు, మనకి మ్యామోగ్రామ్స్ ఇవన్నీ అంటే రేడియాలజీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు బేసికలీ. బట్ మెయిన్గా మేడం ఏంటంటే విమెన్ రేడియాలజీ, లైక్ ఎస్పెషలీ బ్రెస్ట్ రిలేటెడ్ మ్యామోగ్రామ్స్ కానీ ఇంటర్వెన్షన్స్లో కానీ ఎక్స్పర్ట్. సో తనని ఈరోజు మనం మన అందరికీ కామన్గా చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ని నేను ఒక పేషెంట్ కింద ఇప్పుడు మేడం అడగదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ భువన మ్యామ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ డాక్టర్ భవ్య ఫర్ హ్యావింగ్ మీ. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు మ్యామోగ్రామ్ అంటే ఏంటి, దాని నుంచే స్టార్ట్ చేద్దాం. ఏబీసీస్. ఓకే, మ్యామోగ్రామ్ అనేదండి మనకి బ్రెస్ట్కి మనం చేసే ఎక్స్రే. ఓకే, దాన్ని మనం మ్యామోగ్రామ్ అని అంటాం. ఓకే, సో ఎక్స్రే అన్న వెంటనే ఇప్పుడు నన్ను ఏమడుగుతారంటే రే అన్న వెంటనే రేడియేషన్ అని అంటారు. సో మనకి డిజిటల్ మ్యామోగ్రామ్కి రేడియేషన్ ఎక్కువ, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మ్యామోగ్రామ్కి రేడియేషన్ చాలా తక్కువ అండి. మనం చెస్ట్ ఎక్స్రేకిను మనం నీ ఎక్స్రే, బ్యాక్ స్పైన్కి తీసుకునే ఎక్స్రేకి వాటికే ఇంకా ఎక్కువ రేడియేషన్ వస్తుంది. మ్యామోగ్రామ్కి మనకు వచ్చే రేడియేషన్ చాలా తక్కువ. సో మనం ఇప్పుడు ఒకవేళ దగ్గు జలుబు వచ్చి ఇప్పుడు అంటే చెస్ట్ ఎక్స్రే చేయించుకుంటారు, దానికంట సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడంలో రేడియేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు మనకు రొటీన్ ఎక్స్రే లాగే ఉంటుందా ఇది చేయడం, లేదు అంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఎలా చేస్తారు? మ్యామోగ్రామ్ అనేసరికి ఏం చేస్తారంటే అండి, బ్రెస్ట్ని 2 ప్లాస్టిక్ ప్లేట్స్ మధ్యలో పెట్టి కొంచెం కంప్రెషన్ ఇచ్చి పైనుంచి కిందకి ఒక వ్యూలోను, తర్వాత సైడ్ టు సైడ్ అని 2 వ్యూస్లో మనం 2 ఎక్స్రేలు తీస్తారు ఈచ్ బ్రెస్ట్కి. ఓకే, సో మీరు ఇలా ప్రెస్ చేస్తారు, 2 ప్లాస్టిక్ ప్లేట్స్ మధ్యలో నొక్కుతారు, ఇలా అన్న వెంటనే సగం మంది భయపడతారు, సగం మంది పెయిన్ఫుల్ అనుకుంటారు. నిజంగా మ్యామోగ్రామ్ పెయిన్ఫుల్లా? అది పెయిన్ఫుల్ కాదండి, కొంచెం ఇబ్బంది ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు లేటెస్ట్ మెషిన్స్తోనూ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్తో ఆ డిస్కంఫర్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి బ్లడ్ శాంపుల్ తీసేటప్పుడు ఎంత కొంచెం నొప్పి వస్తుందో కొంచెం అలానే అదే, కొంతమంది తీస్తే అసలు వచ్చినట్టే తెలియదు, కొంతమంది తీస్తే బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాగే కూడా ఆ చేసే టెక్నీషియన్ బట్టి కూడా ఉంటుంది, మెషిన్ బట్టి కూడా ఉంటుంది. వెల్ ట్రైన్డ్. మా దగ్గర ఉన్న లేటెస్ట్ మెషిన్ వల్ల ఏంటంటే అదే మెషినే డిసైడ్ చేస్తుంది ఎంత కంప్రెషన్ ఇవ్వాలి అని. సో అది బ్రెస్ట్ బట్టి కూడా ఉంటుంది. మాన్యువల్ గా ఎక్కువ నొక్కడం, మాన్యువల్ కంప్రెషన్ అనేది అస్సలు ఉండదు, ఇట్స్ ఆటోమేటిక్ కంప్రెషన్. సో ఇప్పుడు పెయిన్ఫుల్ అంటున్నాము, సో ఇది ఏ టైంలో చేయించుకోవాలి, లైక్ ఎనీ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ మంత్, ఈ నెలలో ఈ టైంలో చేయించుకుంటే బెటర్ అని? యూజువల్గా అండి అలాగే ఏమీ ఉండదండి. కానీ కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ జరుగుతున్నప్పుడు కానీ పీరియడ్స్ కన్నా ముందు బ్రెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్గాను కొంచెం సోర్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అవాయిడ్ చేయమని చెప్తాం. పీరియడ్స్ అయిపోయిన వెంటనే అప్పుడు వచ్చి చేయించుకోవాలి. సో ఒక 1 వీక్ 10 days ఆగారు అనుకోండి, ఆల్రెడీ నొప్పులని సగం మంది మాకు పేషెంట్స్ అదే వస్తారు, బ్రెస్ట్ పెయిన్ అని. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ అలాంటి టైంలో మ్యామో చేయించుకోవడం ఇంకా పెయిన్ఫుల్ కాబట్టి ఒక 7 to 10 days ఆగి చేయించుకోవచ్చు, తర్వాత రమ్మని చెప్తాం. ఎస్. సో ఇప్పుడు మనం డిజిటల్ మ్యామోగ్రామ్, ఇది ఇంకొకటి, పేషెంట్ ఇలా హాస్పిటల్కి వెళ్ళారు చేయించుకోవడానికి, అక్కడ నుంచి కాల్ చేశారనమాట, మేడం మీరు డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోమన్నారు, ఇక్కడ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోమంటున్నారు, రెండాట్లకి వేరుగా బిల్ వేస్తున్నారు, మరి 2 చేయించుకోవాలా ఒకటి సరిపోతుందా అని. సో ఇప్పుడు పరిస్థితి ఎలా వస్తుందంటే అండి, ఇప్పుడు మ్యామోగ్రామ్ కోసమని వచ్చిన పేషెంట్కి ముందు ఫస్ట్ మ్యామోగ్రామ్ చేస్తామండి. అది కూడా 40 years అండ్ అబవ్ అయినప్పుడు. 40 years అండ్ బిలో ఉన్నప్పుడు యూజువల్గా మేము అల్ట్రాసౌండే ప్రిఫర్ చేస్తామన్నమాట. మ్యామోగ్రామ్ చేసిన తర్వాత బ్రెస్ట్లో మిల్క్ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న క్యాన్సర్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసమని మేము అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తాం అప్పుడు. ఓకే, సో అలాంటి పరిస్థితులు అప్పుడు 2 చేయించుకుంటే మంచిది. సో ప్రతి ఒక్కరు ప్రిఫరబుల్లీ 2 చేయించుకుంటే బెటరా? అది మనం డిసైడ్ చేసేది యూజువల్లీ మ్యామోగ్రామ్ చేసిన తర్వాత. ఫస్ట్ ఏంటంటే ఒక డిజిటల్ మ్యామోగ్రామ్ తీస్తారు, తీసి మీరు అది చూస్తారు, అప్పటికప్పుడే చూసి కొంతమందికి అవసరం ఉంది అల్ట్రాసౌండ్ చేయించాలి అనిపిస్తే అల్ట్రాసౌండ్ చేస్తారు. ఇది జనరల్ గా యంగ్ ఏజ్ వాళ్ళకి. నా పరంగా అంటే డెన్స్ బ్రెస్ట్ అంటే ఒక క్లారిటీ ఏంటంటే, డెన్స్ బ్రెస్ట్ అంటే పెద్ద బ్రెస్ట్ అని కాదు, యంగ్ పీపుల్ కి మిల్క్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని డెన్స్ బ్రెస్ట్ అంటాము. సో అలాంటి వాళ్ళకి ప్రిఫరబుల్లీ అల్ట్రాసౌండ్ బెటర్ అన్నది. ఎస్, మ్యామోగ్రామ్ ప్లస్ అల్ట్రాసౌండ్ 2 మిక్స్ చేసుకోవాలి 40 years అబవ్ అయితే. ఈ క్లినికల్గా ఇంకొక రొటీన్ ఇష్యూ మేము ఫేస్ చేసేది చెప్తున్నాను, లైక్ ఏంటి అంటే
ఇంకొక పేషెంట్ వస్తారు 45 years 50 years, నాకు ఐడియల్గా వాళ్ళకి మనం డిజిటల్ మ్యామోగ్రామ్ సజెస్ట్ చేస్తాం. కానీ వాళ్ళు ఏంటి వచ్చి మేడం మేము ఆల్రెడీ మ్యామోగ్రామ్ చేంజ్ చేసుకున్నాం కదా మళ్ళీ చెప్తారేంటి అని. అక్కడ ఉండేది ఓన్లీ అల్ట్రాసౌండే, అల్ట్రాసౌండ్ ఒక్కటి పట్టుకొని సోనో మ్యామోగ్రామ్ అని చెప్పి తెస్తారు. లేదమ్మా నాకు ఇది చాలదు, డిజిటల్ మ్యామోగ్రామ్ కూడా చేయించుకుంటేనే, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్, దీంట్లో ఉంది కదా బయోప్సీ ప్రూఫ్ ఉంది కదా మరి మీరు సర్జరీకి వెళ్ళిపోవచ్చు కదా అంటే, నేను డిజిటల్ మ్యామోగ్రామ్ కూడా ఉంటేనే సర్జరీకి వెళ్తాను అంటాను. సో మా వ్యూవర్స్ కోసం అల్ట్రాసౌండ్ ఒక్కటి 50 years తర్వాత సఫిషియంటా, డిజిటల్ మ్యామోగ్రామ్కి అల్ట్రాసౌండ్కి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో మనకి యాడెడ్గా ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? డిజిటల్ మ్యామోగ్రామ్లో అండి ఫస్ట్ మనకి ఏంటంటే మైక్రో క్యాల్సిఫికేషన్స్ అనేవి ఉంటాయండి. సగం క్యాన్సర్స్ యూజువల్లీ ఆ మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటే చిన్న చిన్న తెల్ల చుక్కల్లా కనిపిస్తాయి అనమాట. అవి అల్ట్రాసౌండ్లో మనకి కనిపించవు, ఓన్లీ డిజిటల్ మ్యామోగ్రామ్లోనే మనకి కనిపిస్తాయి. సో అందుకనే ఓన్లీ అల్ట్రాసౌండ్ బేసిస్ మీద మ్యామోగ్రామ్ చేయించుకోకుండా ముందుకెళ్తే అలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం అనమాట. అందుకని స్క్రీనింగ్ అప్పుడు కూడా మేము ఫస్ట్ మ్యామోగ్రామ్ చేస్తామని అనేది. అందుకని ఈ మైక్రో క్యాల్సిఫికేషన్స్ అనేవి ఓన్లీ మ్యామోగ్రామ్లోనే కనిపిస్తాయి మనకి, డిజిటల్ మ్యామోగ్రామ్లో. అల్ట్రాసౌండ్లో అవి కనిపించవు. అండ్ అల్ట్రాసౌండ్లో ఈ చిన్న చిన్న గడ్డలు అనేవి అల్ట్రాసౌండ్లో కనిపిస్తాయి. ఎస్పెషలీ డెన్స్ బ్రెస్ట్ అంటే మిల్క్ గ్లాండ్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ చిన్న చిన్న క్యాన్సర్స్ అనేవి వాటి వెనకాల దాక్కుని ఉంటాయి. అవి తెల్లగా ఉంటాయి, మిల్క్ గ్లాండ్స్ కూడా తెల్లగానే ఉంటాయి డిజిటల్ మ్యామోగ్రామ్. సో మీకు ఎక్స్రేలో అన్ని ఒకేలా కనిపిస్తాయి. అల్ట్రాసౌండ్లో అయితే మేము వాటిని డిఫరెన్షియేట్ చేయగలం. ఇది మిల్క్ గ్లాండా లేకపోతే క్యాన్సర్ గడ్డ లేకపోతే వేరే గడ్డ ఏంటి అన్నది మేము అల్ట్రాసౌండ్లో చెప్పగలం. సో దీనివల్ల నాకు క్లినికల్గా ఏం డిఫరెన్స్ పడుతుంది అనేది జస్ట్ వ్యూవర్స్కి చిన్న ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇప్పుడు మీరు ఓన్లీ అల్ట్రాసౌండ్లో చేయించుకొని నన్ను బ్రెస్ట్ ఆపరేషన్ చేయమన్నారు అనుకోండి, నేనేంటి ఇప్పుడు బ్రెస్ట్ ఆపరేషన్లో జనరల్గా రొమ్ము మొత్తం తీయట్లేదు, మేము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. సో రొమ్ము మొత్తం తీయకుండా ఓన్లీ గడ్డ వరకే తీయాలి. మనకు అల్ట్రాసౌండ్లో కొంచెం వరకు ఇక్కడ గడ్డ ఉందని తెలుస్తుంది. కానీ మీరు డిజిటల్ మ్యామోగ్రామ్లో ఇంకొకసారి ఆ చిన్న మైక్రో క్యాల్సిఫికేషన్స్ అన్నాం కదా, అవి అల్ట్రాసౌండ్లో మిస్ అవుతారు. నేను ఇటు పక్కన రొమ్ములో గడ్డ తీస్తాను, కింద ఎక్కడో ఆ మైక్రో క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి. సో నేను క్యాన్సర్ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కాదు, మీకు ఇంకొక చోట ఇంకా క్యాన్సర్ మిగిలిపోతుంది. సో మొత్తం కంప్లీట్గా తెలిస్తేనే మిమ్మల్ని ఒక ఆపరేషన్కి తీసుకెళ్ళాలి. అందుకనే మనకు డిజిటల్ మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ రెండాటికి యూజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కన్సర్న్ స్పెషలిస్ట్ ఎస్పెషల్లీ రేడియాలజిస్ట్ మీకు ఏది యూస్ఫుల్ ఏది నాట్ యూస్ఫుల్ అనేది డెఫినెట్గా గైడ్ చేస్తారు. సో డాక్టర్ భువన, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిజిటల్ మ్యామోగ్రామే ఎందుకు? ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం మేము రెగ్యులర్గా, అసలు డిజిటల్ మ్యామోగ్రామ్ ఏంటి, దానికి అంత పవర్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అందరం మ్యామోగ్రామ్ చేయించుకోండి అని చెప్పేది, వాట్ ఈస్ దట్ వెరీ పవర్ఫుల్ థింగ్, దాంతో జరిగేది ఏంటిది? మనకి డిజిటల్ మ్యామోగ్రామ్ ఇస్ ద ఓన్లీ టూల్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయడానికి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మీకు తెలిసిందే బ్లడ్ టెస్ట్లో మనం గుర్తించలేము. అది పేషెంట్ వాళ్ళంతటికి వాళ్ళకి ఫీల్ అయ్యి వచ్చేసరికి అది యూజువలీ స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ ఉంటుంది. సో అందుకని అది అవాయిడ్ చేయడం కోసమనే మేము ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్పేది. ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఉంటే ఒకవేళ అందులో ఏమైనా డిటెక్ట్ అయినా కూడా అది ఆల్మోస్ట్ స్టేజ్ 0 స్టేజ్ 1 లెవెల్లో డిటెక్ట్ అవుతుంది అనమాట. సో దాంతో ట్రీట్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం క్యాన్సర్లో అర్లీగా డిటెక్ట్ చేసిన క్యాన్సర్ లైఫ్ ట్రీట్మెంట్ తక్కువ, ఖర్చు తక్కువ, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. ఈ అర్లీ డిటెక్ట్ చేయడం అనే దానికి ఒకటే ఆప్షన్ మ్యామోగ్రామ్. ఎందుకంటే చేతితో మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నా లేదంటే నేను ఎగ్జామిన్ చేసినా కనీసం 1 సెంటీమీటర్ ఉంటేనే కానీ గడ్డ తెలియదు. మేడం వాళ్ళు ఏదైతే చూస్తారో ఈ మైక్రో క్యాల్సిఫికేషన్స్ అవి మీకు ఓన్లీ డిజిటల్ మ్యామోగ్రామ్ మటుకే డిటెక్ట్ చేయగలిగిద్ది, ఇంకెవ్వరూ డిటెక్ట్ చేయలేరు. అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 40 దాటిన తర్వాత డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది మస్ట్, అంతే కదండి? సో నాకు ఇంకొక క్వశ్చన్స్ కూడా వస్తాయి రెగ్యులర్గా, ఏంటి అంటే ఇంకా కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. కొంతమంది ఓవర్ ఎంతూజియాస్టిక్ పేషెంట్స్ ఉంటారు, వేర్ 40 అవ్వదు 35 అలాగే మేడం మేము డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకుంటాం అని వాళ్ళే అడుగుతూ ఉంటారు. సో అలా చేస్తే అడ్వాంటేజ్ ఉండదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ వాళ్ళకి క్లియర్గా ఎందుకు ఉండదు అనేది మీరు చెప్పగలుగుతారా? యూజువలీ అండి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనం ఇంతకుముందు జరిగిన స్టడీస్ బట్టి కానీ యూజువలీ 40 years అండ్ అబవ్ వాళ్ళకని మనకు స్టడీస్ ఉన్నాయి దాని గురించి. ఇప్పుడు ఈ మధ్యన వీఆర్ సీయింగ్ అ గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ విమెన్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 35 to 40 ఆల్సో. అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకైతే యూజువల్గా మేము సజెస్ట్ చేస్తామన్నమాట ఓకే అని. అది కూడా ఏంటంటే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 35 to 40 ఏదైనా ఒక బేస్ లైన్ మ్యామోగ్రామ్ చేయించుకోమంటాం. ఆ తర్వాత ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 ఆన్వర్డ్స్ దే కెన్ గెట్ ద రెగ్యులర్ స్క్రీనింగ్. సో 35 to 40 మధ్యలో ఆ డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, కానీ అదంత రిలయబుల్లా?
డెన్స్ బ్రెస్ట్ లో అలా అంటే అది కూడా అప్పుడు ఏం చేస్తాం అంటే అప్పుడు మేము వీడు సప్లిమెంటల్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేస్తాం. సో ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ, అందుకని మేము కూడా పంపించి చేయించుకోమని చెప్పము. సో డిజిటల్ మ్యామోగ్రామ్ గురించి మేడం ఈ రోజు మనకి చాలా పాయింట్స్ క్లారిఫై చేశారు. ఇంకా ఆబ్వియస్లీ మీకు నాకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఈ సెషన్కి మేడంని ఇంకేమన్నా లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ వాంట్ టు సజెషన్ మీ ఆడియన్స్కి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ ఫీల్ యాజ్ అ విమెన్ దానా డాక్టర్, ఎస్పెషల్లీ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు విమెన్ కష్టాలు. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ టు అవర్ వ్యూవర్స్? ఆడవాళ్ళకి వాళ్ళ హెల్త్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ అండి. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్తీగాను హ్యాపీగాను ఉండగలరు. సో అందుకని యాజ్ విమెన్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీస్ ఆర్ హెల్త్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇయర్లీ మ్యామోగ్రామ్స్, ఇయర్లీ ప్యాప్ స్మియర్స్ అన్నీ మనం చేయించుకుని మన హెల్త్ని మనమే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మనం బాగుంటేనే మనం అందరినీ మనం చూసుకోగలం. మీరేదో హెల్ప్ చేస్తున్నారు అనుకోని మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ భువన. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ సెషన్. అండ్ ఇంకా ఫ్యూచర్లో విల్ కంటిన్యూ ఫర్దర్ ఇంకా క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.